అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీహార్లోని ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో రకాల హామీలను ఇస్తున్నాయి. మరోవైపు దీపావళి, ఛట్ పూజకు వచ్చిన వలస కార్మికులను పోలింగ్ దాకా ఆపేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు చేసే ప్రయత్నాలు అన్నీ కావు. అయితే ఛట్ పండుగ తర్వాత నుంచి పోలింగ్ తేదీల వరకు వలస కార్మికులను బీహార్లోనే ఉండేలా ఆపడం సాధ్యమేనా? అప్పటి వరకు వారికి కంపెనీలు సెలవులు పొడిగిస్తాయా లేదా అన్నది రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెంచుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని వలస కార్మికులకు సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బీహార్కు చెందిన వలస కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది దీపావళి, ఛట్ పండుగల కోసం బీహార్కు వచ్చేయడంతో వీరు ఎన్నికల వరకు అక్కడే ఉండి ఓటింగ్లో పాల్గొంటారా లేదా అన్న దానిపై రాజకీయ పార్టీలో టెన్షన్ నెలకొంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ నెల 25న ప్రారంభమైన ఛట్ పూజలు 28 వరకు జరుగుతాయి. ఈ పండుగ ముగిసిన 8 రోజుల తర్వాత తొలి దశ పోలింగ్, 13 రోజుల తర్వాత రెండో దశ పోలింగ్ జరగనుంది. సాధారణంగా విదేశాల నుంచి వచ్చే బీహారీ వలస కార్మికులైతే ఎక్కువగా నెల రోజుల పాటు ఇళ్లలో ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు మాత్రం ఛట్ పండుగ ముగిసిన వెంటనే వారి ఉద్యోగాలు పనులకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో పోలింగ్ తేదీల వరకు బీహారీ వలస కార్మికులను బీహార్లో ఆపడం రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగానే మారింది. బీహారీలో ఛట్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. బీహారీ వలస కార్మికులు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ ఛట్ పండుగ వేళ తమ ఇళ్లకు వస్తుంటారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఛట్ పూజల్లో భక్తి భావంతో పాల్గొంటారు. అయితే ఈసారి ఛట్ పండుగ తర్వాత కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పండుగ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు పోలింగ్ ఉండడంతో బీహారీ వలస కార్మికులు అప్పటి వరకు రాష్ట్రంలో ఉండి ఓటింగ్లో పాల్గొంటారా లేదా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే బీహారీ వలస కార్మికుల్లో చాలా మంది ప్రైవేట్ రంగాల్లోనే పనిచేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్టోబర్ 20న దీపావళి పండుగ జరిగింది. అక్టోబర్ 28తో ఛట్ పండుగ పూజలు ముగుస్తాయి. ఇప్పటికీ 2 పండుగల కోసం దాదాపు బీహారీల వలస కార్మికులు 10 రోజుల వరకు సెలవులు తీసుకుని స్వరాష్ట్రానికి వచ్చారు. అలాంటప్పుడు అక్టోబర్ 28 తర్వాత కూడా వారంతా బీహార్లోనే ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. నవంబర్ 6న బీహార్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. అప్పటి వరకు బీహారీ వలస కార్మికులకు వారు పనిచేసే కంపెనీలు సెలవులను పొడిగించే అవకాశాలు చాలా తక్కువ. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. అప్పటికి బీహారీ వలస కార్మికులు రాష్ట్రం నుంచి పూర్తిగా వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాలే ఇప్పుడు అధికార, విపక్ష కూటముల్లోని రాజకీయ పార్టీలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. వలస కార్మికుల పోలింగ్ శాతంలో ఏమాత్రం తేడా వచ్చినా ఎన్నికల ఫలితం మారిపోతుందనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. దీంతో పోలింగ్ తేదీల వరకు ఎవరైనా ఓటర్లను రాష్ట్రంలోనే ఆపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మరీ బీహారీ వలస కార్మికులను కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో దాదాపు 48 లక్షల మంది బీహారీ వలస కార్మికులున్నారు. వీరిలో దాదాపు 45 లక్షల మంది వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగతా 2.50 లక్షల మంది కార్మికులు విదేశాల్లో ఉన్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఓటు హక్కును కలిగిన బీహారీ వలస కార్మికుల సంఖ్య 21.30 లక్షలేనని ఈసీ చెబుతోంది. అయితే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహించిన సమయంలో వలస కార్మికుల వివరాలను చాలా కుటుంబాలు ఖచ్చితంగా అందించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటు హక్కును నిలుపుకోవడానికి తమ వాళ్లు రాష్ట్రంలోనే పనిచేస్తున్నారని ఎక్కువ కుటుంబాలు చెప్పడం కారణంగానే వలస కార్మికుల సంఖ్య తక్కువగా వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఫ్యామిలీలు ఉద్దేశపూర్వకంగానే తమ ఇంట్లోని వలస కార్మికుల వివరాలను ఇవ్వలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో భారీ వ్యత్యాసం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లోని పశ్చిమ చంపారన్,
పూర్ణిమ, కతిహార్, అరారియా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఓటర్లు వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. సరిహద్దు జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో దాదాపు 10,000 నుంచి 17,000 మంది ఓటర్లు ఉపాధి కోసం వలస వెళ్లారు. ఎక్కువ మంది వలస వెళ్లిన ఈ జిల్లాలో తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ జరగనున్న నవంబర్ 6 వరకు బీహారీ వలస కార్మికుల్లో చాలా మంది ఉద్యోగాలకు వెళ్లిపోతే ఈ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ఫలితాలు మారిపోతాయని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల బలాబలాల్లోనూ గణనీయమైన మార్పు రావడంతో పాటు పోలింగ్ శాతం సైతం తగ్గిపోతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సగటున 57% పోలింగ్ జరిగింది. ఈసారి తొలి విడత పోలింగ్ రోజున బీహారీ వలస కార్మికులు అందుబాటులో లేకుంటే పోలింగ్ శాతం 5 నుంచి 7% తగ్గుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీపావళి, ఛట్ పండుగల కోసం సెలవుపై స్వరాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 60% మంది తొలి విడత పోలింగ్ సమయానికి వెళ్లిపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండో విడత పోలింగ్ సమయానికి వలస కార్మికుల్లో 80% మంది ఉద్యోగాల కోసం వెళ్లిపోయే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా. ఒకవేళ వలస కార్మికులు పెద్ద సంఖ్యలో బీహార్ను వీడి వెళ్లిపోతే ఓటింగ్ శాతంపై ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. అందుకు వలస కార్మికులను నేరుగా వెళ్లి కలుస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. బీహార్ వలస కార్మికుల్లో తొలి, రెండో విడత పోలింగ్ నాటికి ఎంత శాతం మంది స్వరాష్ట్రంలో ఉండి ఓటు వేస్తారనే విషయం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి దీపావళి, ఛట్ పండుగల కోసం స్వరాష్ట్రం బీహార్ కు వచ్చిన వలస కార్మికులను పోలింగ్ వరకు ఆపడం కోసం రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వలస కార్మికులు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో వలస కార్మికుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న రాజకీయ పార్టీలు వారిని ఓటింగ్ వరకు ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి.